చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు కమర్షియల్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది చేయొచ్చా లేదా? అండ్ కమర్షియల్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది చాలా జాగ్రత్తగా చేయాలి. సో, ఎటువంటి జాగ్రత్తలు పాటించాలంటారు? అన్నీ పెద్ద పెద్ద క్వశ్చన్లు అడిగేస్తున్నావు లక్కీ మేడం. సో చాలామందికి రియల్ ఎస్టేట్ అంటే తెలిసింది ప్లాట్లు అమ్మడం, ప్లాట్ కొనడం అనుకుంటారు. అది ఒక విభాగం. సో బిఫోర్ ఐ ఆన్సర్ దట్ క్వశ్చన్, నీకు అసలు రియల్ ఎస్టేట్లో ఎన్ని సెగ్మెంట్స్ ఉన్నాయని ఒకసారి హైలైట్ చేసి దాన్ని ఐ ఆన్సర్ యువర్ క్వశ్చన్. రియల్ ఎస్టేట్లో బ్రాడ్గా రెసిడెన్షియల్, కమర్షియల్. రెసిడెన్షియల్ వచ్చేసరికి అగ్రికల్చర్ ల్యాండ్స్, ఓపెన్ ప్లాట్స్, ఫ్లాట్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఫామ్ ప్లాట్స్, ఫామ్ ల్యాండ్స్, ఫామ్ హౌసెస్, ఇవి రెసిడెన్షియల్ తాలూకా సెగ్మెంట్స్. సో కమర్షియల్ వచ్చేసరికి రీటైల్ స్పేసు, ఆఫీస్ స్పేసు, ప్లగ్ అండ్ ప్లే అంటారు, ఇండస్ట్రియల్ వేరియర్స్, గొడౌన్స్, ఎస్సీజెడ్స్, రీట్ అని ఉంది, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ ఫండ్స్ అని అందులో ఉంది. సో ఇది ఒక కమర్షియల్లో. సో ప్రతి సెగ్మెంట్ కూడా పెద్ద సబ్జెక్టే. సో మీరు రెసిడెన్షియల్కి, కమర్షియల్కి మెయిన్ తేడా ఏంటంటే, ఇది వాణిజ్య కార్యక్రమాలు చేస్తారు కమర్షియల్, అఫీషియల్ ప్రాసెస్. ఆఫీసులు రన్ అవుతాయి, షోరూమ్స్ రన్ అవుతాయి, హోటల్ రన్ అవుతాయి, రెస్టారెంట్స్ రన్ అవుతాయి, మల్టీప్లెక్సెస్ రన్ అవుతాయి, అట్లా స్కూల్స్ రన్ అవుతాయి. ఇక్కడికి వచ్చేసరికి నివసించేది అయితే మనం రెంట్కి ఇస్తాం లేదా నివసిస్తాం. మనం ఉండడానికి కట్టుకునేది ఇల్లు, ఫ్లాటు, సో అంటారు. రెసిడెన్షియల్లో తక్కువ బడ్జెట్తో ప్రాపర్టీ కొనుక్కోవచ్చు. కమర్షియల్లో నార్మల్లీ తక్కువ ఆ అవకాశం ఉంటుంది. కమర్షియల్లో పెట్టాలంటే మీకు వెయిటింగ్ పీరియడ్ ఉండాలి, టైం పడుతుంది, అండ్ హై ఇన్వెస్ట్మెంట్ టికెట్ సైజ్. జనరల్గా హెచ్ఎన్ఎస్ అండ్ హై నెట్వర్క్ ఇండివిజువల్స్ కొనుక్కుంటారు. కమర్షియల్ ఏమవుతుంది, జనరల్గా ఏ ప్లాట్ చూసుకున్నా 500 గజాలు, 1000 గజాలు మినిమం ఉంటుంది. ఇప్పుడు జూబ్లీ స్టాటిస్టిక్స్లో తీసుకుంటే మోస్ట్ ఆఫ్ ది ప్లాట్స్ ఆర్ 1000 స్క్వేర్ యార్డ్స్. సో 1000 స్క్వేర్ యార్డ్స్లో ఒక ఫ్లోర్కి మన 5000, 6000, 7000 స్క్వేర్ ఫీట్ వస్తుంది. సో 6000 స్క్వేర్ ఫీట్, ఒక స్క్వేర్ ఫీట్ 20 నుండి 30,000, 40,000 ఉంటుంది, డిపెండింగ్ ఆన్ ద ఫ్లోర్ హైట్, రోడ్ ఫేసింగ్, రోడ్కి ఎంత దూరం. జనరల్గా కమర్షియల్ అంటే మెయిన్ రోడ్ ఫస్ట్ బిట్, ఆ సైడ్ ఈ సైడ్. ఓకే. మీరు చూసుకుంటే టాటా క్రోమో, శాంసంగ్, ఎల్జీ, ఇవన్నీ కూడా మీకు కమర్షియల్ బిట్స్, అంటే మెయిన్ రోడ్కి ఫస్ట్ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ది మెడికల్ స్టోర్స్, అట్లనే బట్టల షాపులు, తరుణి, ఆర్ఎస్ బ్రదర్స్, జేసీ బ్రదర్స్, ఇంకా రకరకాలు ఏవైనా. సో ఇవన్నీ కూడా మెయిన్ రోడ్ ఉంటాయి. రేట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అంటే గ్రౌండ్ ఫ్లోర్లో మీరు తీసుకుంటే ఒక స్క్వేర్ ఫీట్కి 200 నుండి 300 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ రెంట్. అదేవిధంగా కన్స్ట్రక్షన్ కాస్ట్ ఆఫ్ ది ప్రైస్ కూడా 30,000 to 50,000 పర్ స్క్వేర్ ఫీట్. అదే గజాల్లోకి చూసుకుంటే ఒక ప్లాట్ కొనుక్కోవాలనుకుంటే గజంకి 3 నుండి 4 లక్షలు పర్ యార్డ్. సో కమర్షియల్లో పెట్టుకునే వాళ్ళకి ఫస్ట్ తెలియాలి దాంట్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజ్. అడ్వాంటేజ్ ఏంటంటే మంచి రెంట్లు వస్తాయి. రెసిడెన్షియల్ కంటే రిటర్న్స్ బాగా వస్తాయి కమర్షియల్. రెసిడెన్షియల్లో 2 to 3 మ్యాక్సిమం 4% దాటదు. కమర్షియల్లో స్టార్ట్ అయ్యేది 5% to 5 to 8% వస్తుంది, 5, 6, 7, 8. సో ఆ రేట్ ఆఫ్ రిటర్న్. కానీ ఇక్కడ డిసడ్వాంటేజ్ అంటే పెద్ద ప్లేస్, ఇప్పుడు సపోజ్ ఒక 5,000 స్క్వేర్ ఫీట్ ఒక ఫ్లోర్ని కొనుక్కోవాలంటే మీకు కోట్లలో ఉండాలి డబ్బులు, లక్షల్లో చాలు. అదే రెసిడెన్షియల్లో ఒక చిన్న ప్లాట్ కొనుక్కోవాలి, చిన్న కూడా తక్కువ బడ్జెట్లో కొనుక్కోవచ్చు. రేపొద్దున టెనెంట్ ఎవరైనా ఖాళీ అయ్యారు, ఆ ఖాళీగా ఉంటే పవర్ బిల్లు, మెయింటెనెన్స్ మీరు కట్టాలి. కమర్షియల్లో మెయింటెనెన్స్ అంటే 5 నుండి 10 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ ఉంటుంది. సపోజ్ మీరు 5,000 స్క్వేర్ ఫీట్ తీసుకుంటే 10 రూపాయలు అంటే 10 రూపాయలు ఇంటూ 5,000 అంటే 50,000 జస్ట్ మెయింటెనెన్స్. సో అది ఉన్న అడ్వాంటేజ్. అందుకని చాలామంది అంటే లాక్ ఇన్ పీరియడ్ అని ఉంది, విత్ టెనెంట్ కొనుక్కుంటే బెటర్. కమర్షియల్ బిల్డింగ్ వచ్చిన తర్వాత మన కరోనాలో అన్ని బిల్డింగ్లు ఖాళీగా ఉన్నాయి, అన్ని అంటే మెజారిటీ ఆఫ్ ది బిల్డింగ్స్. మళ్ళీ తర్వాత కొద్దిగా పికప్ అయింది. సో ఎప్పుడు కూడా డిమాండ్ సప్లై గ్యాప్ బట్టి రేట్స్ డిసైడ్ అవుతాయి. సో కమర్షియల్లో ఇన్వెస్ట్మెంట్ చేసేదంటే ఎస్సీజెడ్స్ ఉన్నాయి, కొన్ని వరల్డ్ ట్రేడ్ సెంటర్ని కడుతున్నారు తుక్కుగూడ దగ్గర, అట్లా చాలా ఉన్నాయి మన గచ్చిబౌలిలో, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో. కమర్షియల్ అనేసరి మైండ్లో బ్రాడ్గా కావాల్సింది హై ఇన్వెస్ట్మెంట్ అండ్ గుడ్ రిటర్న్స్ వెన్ కంపేర్ టు ద రెసిడెన్షియల్. రెసిడెన్షియల్లో లో ఇన్వెస్ట్మెంట్, లో రిటర్న్స్. మ్యాక్సిమం 2, 3, 4% ఎక్కువ వస్తుంది, 3% యావరేజ్ వస్తుంది, ఎక్కడైనా కొద్దిగా బాగుంటే 4% వస్తుంది. కమర్షియల్లో ఒకప్పుడు మాకు తెలిసి 20 years, 15 years బ్యాక్ వెళ్ళిపోతే వీ యూస్ టు గెట్ 13, 14, 12% మినిమం
బట్ ఆ సినిమా ఇప్పుడు లేదు ఇక్కడ. బికాజ్ లాట్ ఆఫ్ అంతకుముందు ఉన్న బిల్డింగ్స్ చాలా తక్కువ, ఎక్సెస్ బిల్డర్స్ అంటే హ్యూజ్ ఇన్వెంటరీ ఉంది సప్లై. సో సప్లై ఎక్కువ ఉండి డిమాండ్ తక్కువ ఉంటే రేట్లు ఎక్కువ ఉండవు. ఒకప్పుడు సప్లై తక్కువ ఉండేది, డిమాండ్ ఎక్కువ ఉండేది. టుడే ఎవ్రీబడి ఈస్ పుట్టింగ్. అంతకుముందు 5 ఫ్లోర్లే కట్టేవారు కమర్షియల్ అంటే, G+4 + 1 or 2 సెల్లార్స్. ఇప్పుడు హై రైజ్ కడుతున్నారు. హై రైజ్ అంటే 50, 60, 70 ఫ్లోర్. హైదరాబాద్కు ఉన్న బెనిఫిట్ అంటే అన్లిమిటెడ్ FSI, ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్. ఇంకోటి చాలామంది తెలుసుకోవచ్చు బయర్స్కి, కమర్షియల్లో లోడింగ్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది. అంటే కార్పెట్ ఏరియా తక్కువ ఉంటుంది, కామన్ ఏరియా ఎక్కువ ఉంటుంది. రెసిడెన్షియల్లో కొద్ది కంపారిటివ్లీ తక్కువ ఉంటుంది. సో వాట్ ఈజ్ కార్పెట్ ఏరియా, వాట్ ఈజ్ కామన్ ఏరియా అంటే, ఇప్పుడు వాల్ టు వాల్, ఇప్పుడు ఈ బిల్డింగ్ ఉంది, ఈ ఓపెన్ కారిడార్ అనేది కామన్ ఏరియా కింద వస్తుంది. ఈ వాల్ టు వాల్ ప్లేస్ అనేది కార్పెట్ ఏరియా. వేర్ ఎవర్ యూ కెన్ పుట్ ది కార్పెట్, దట్స్ కాల్డ్ ఎస్ కార్పెట్ ఏరియా. ఓకే. కార్పెట్ అనేది తెలుసు కదా మన ఇంట్లో, కార్పెట్ వేసి ఎంతవరకు వేయగలుగుతాం అది మనం వాడుకునే ఏరియా. ఇప్పుడు మెట్లు అనేది కామన్ ఏరియా, అందరూ వాడతారు. కారిడార్ అనేది కామన్ ఏరియా, లిఫ్ట్ అనేది కామన్ ఏరియా, స్టెప్స్ కేస్ అనేది అట్లా రకరకాలు ఉన్నాయి. సో లాట్ ఆఫ్ పీపుల్ డస్ నాట్ అండర్స్టాండ్. ఎప్పుడైనా ఒక ప్రాపర్టీ కొనుక్కుంటుంటే ల్యాండెడ్ కాస్ట్ అంటాం. ల్యాండెడ్ కాస్ట్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక ప్రాపర్టీ కొనుక్కునేటప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైం మనం రెంట్ క్యాలిక్యులేట్ చేసుకుంటాం. రెంట్ తర్వాత మనం ప్రాపర్టీ ట్యాక్స్ కూడా కట్టాలి, మెయింటెనెన్స్ కట్టాలి. ఆ ఛార్జెస్ కూడా తీసి ల్యాండెడ్ కాస్ట్ అంటే మన నెట్ ప్రాఫిట్ ఎంత, గ్రాస్ ప్రాఫిట్ వేరు, నెట్ ప్రాఫిట్ వేరు అకౌంటింగ్ టర్మ్స్లో. సో మన నెట్ ప్రాఫిట్ చూసుకుంటే అది దాన్ని బట్టి మన రేట్ ఆఫ్ రిటర్న్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. రెసిడెన్షియల్లో మీరు ₹1,00,00,000 పెట్టి ఒక ఫ్లాట్ కొనుక్కున్నారు అనుకోండి, 20,000 రెంట్ వస్తే ఎక్కువ మీకు, ఓ ±5-10%. అంటే 20,000 ఇంటూ సంవత్సరానికి ఎంత వస్తుంది? ₹1,00,00,000 పెడితే 2.5 lakhs వస్తుంది, అంటే 2.5%. ఒకవేళ 25,000 పర్ మంత్ వస్తే కనుక 3%. సో దట్ ఈస్ ది రెసిడెన్షియల్. కమర్షియల్గా అనేది అక్కడ 6% మినిమం ఉంటుంది. ఏదైతే కమర్షియల్ 1 crore పెట్టుకున్నామో దానికి మనకి 40-50,000 అనేది వస్తుంది. సో 40-50,000 అనేది రేటు. బట్ అది ఖాళీ అయితే కూడా అంతే ప్రాబ్లం ఉంది. వేర్ దెర్ ఈజ్ రిస్క్ దెర్ ఈజ్ ప్రాఫిట్. సో ఈ రెండు చూసుకొని ప్లస్ మెయింటెనెన్స్ కానీ, ఫర్నిషింగ్ ఒకటి పెద్ద సబ్జెక్ట్. ఇప్పుడు ఆఫీస్లో ఖాళీ ఆఫీస్కి అయితే ఒక రెంట్ ఉంటుంది. ఇప్పుడు ఇది మీరు ఈ ఆఫీస్ ఎంటీ ఆఫీస్ తీసుకుంటే మీకు 30-40-50 రూపాయలు per square feet వస్తుంది. అదే ప్లగ్ అండ్ ప్లే కానీ ఫుల్లీ ఫర్నిష్డ్ అంటే విత్ ఎయిర్ కండిషన్, టేబుల్, ఫర్నిచర్ అన్నీ కావాలనుకుంటే మీకు ఇంకో 10-20 రూపాయలు పెరుగుతుంది. సో అడ్వాన్స్ పెరుగుతుంది. సో ఒక రెంట్కి ఇచ్చేటప్పుడు బిల్డింగ్లో ఏం చూసుకుంటుంటే బేసిక్ రెంట్ ఎంత, అడ్వాన్స్ ఎంత, ఎస్కలేషన్ ఎంత, లాకిన్ పీరియడ్ ఎంత, లీజ్ పీరియడ్ ఎంత, నోటీస్ పీరియడ్ ఎంత, ఇవి మినిమం పార్కింగ్ ఎంత ఇస్తాం, ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. రెసిడెన్షియల్కి ఇంత సబ్జెక్ట్ ఉండదు, రెసిడెన్షియల్ సింపుల్గా ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి కానీ తక్కువ ఉంటాయి. సో కమర్షియల్ ఇన్వెస్ట్మెంట్ అనేది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. అంటే వాడికి ఒక విజన్ ఉండాలి, వాళ్ళకి అవగాహన ఉండాలి మార్కెట్లో. టెనెంట్ పోతే మళ్ళీ టెనెంట్ ఎలా తెచ్చుకుంటాం. ఇప్పుడు రోడ్ సైడ్ బిల్డింగ్ ఉంటే ఈజీగా అయిపోతుంది, మనం టూలెట్ బోర్డు పెడితే ఎవరికైనా కనిపిస్తుంది. అదే ఇన్సైడ్ గల్లీలో రెసిడెన్షియల్ ఏరియా కమర్షియల్ అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. సో దాన్ని బట్టి మీరు చూసుకుంటే కనుక, సో కమర్షియల్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ గుడ్ ఇన్వెస్ట్మెంట్ ఇఫ్ సంబడి ఈజ్ లుకింగ్ ఫర్ హై రిటర్న్స్, బట్ ఇట్ షుడ్ బి డన్ వెరీ కేర్ఫుల్లీ. ఇట్స్ బెటర్ యూ గో విత్ ఎ ప్రొఫెషనల్ రియల్టర్ ఫర్ అన్ అడ్వైస్, టేక్ హిస్ గైడెన్స్ అండ్ సో దట్ యూ విల్ నాట్ బర్న్ అండ్. చాలా ఏసీ ఎంత కెపాసిటీ ఉంది, పవర్ ఎంత కెపాసిటీ. ఇప్పుడు ఇండస్ట్రీ పెట్టుకున్నాను అనుకోండి, ఒక బిల్డింగ్ మొత్తం తీసుకున్నాను అనుకోండి, వాళ్ళు పవర్ రిక్వైర్మెంట్స్ వేరేగా ఉంటాయి. అట్లానే వాటర్ రిక్వైర్మెంట్, ఇప్పుడు రెస్టారెంట్ ఫుడ్ ఇండస్ట్రీ అయితే వాటర్ రిక్వైర్మెంట్ ఎక్కువ కావాలి. మీ ఛానల్స్ అనేది పవర్, గోల్డ్ జ్యువెలర్స్ ఉంటే పవర్ ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది. ఇప్పుడు మీరు జ్యువెలర్ షాప్ ఏవి చూసినా ఫుల్ లైట్స్ ఉంటాయి. అదే మామూలు రెసిడెన్స్ అయితే 1 or 2 బల్బ్స్తో సరిపోతుంది. సో అక్కడ చాలా పారామీటర్స్ ఉన్నాయి. లొకేషన్, గ్రోత్ ఎంతలో ఉంది. కొంతమంది సెమీ కమర్షియల్ అంటారు, సెమీ కమర్షియల్కి తేడా ఉంది, రెంటల్ రిటర్న్స్లో తేడా ఉంటుంది. సో దీని మీద కంప్లీట్ అవగాహన మళ్ళీ ఇంత కావాలంటే దే కెన్ కాంటాక్ట్ అస్, వీ విల్ గైడ్ దెమ్. రెసిడెన్షియల్ కావాలా, కమర్షియల్ కావాలి, ఈవెన్ ఇండస్ట్రియల్ వేర్ హౌస్, గొడవన్స్ కూడా పెద్ద సబ్జెక్ట్. నెస్లే, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్, అది గోద్రేజ్, పెప్సీ, ఇవన్నీ కూడా 1-2 లక్షల స్క్వేర్ ఫీట్ ప్లేస్ని గొడవనికి అది వేర్ హౌస్ కింద తీసుకుంటారు. కోంపల్లి వెళ్ళిపోతే మొత్తం మీకు వేర్ హౌసెస్. మేడ్చల్, సుచిత్ర దాటిన తర్వాత కోంపల్లి, మేడ్చల్ మొత్తం మీకు గొడవన్స్. అంటే ఒక్కొక్క కంపెనీ 2-3 లక్షలు, దాని రిక్వైర్మెంట్స్ వేరు, దాని రెంట్ కూడా ఎక్కువ రాదు. ఇక్కడ ఒక స్క్వేర్ ఫీట్కి 50-60-70 రూపాయలు వస్తే అక్కడ 10 రూపాయలు 15 రూపాయలు వస్తుంది. బట్ అది లక్ష, ఇక్కడ 5,000 స్క్వేర్ ఫీట్ తీసుకుంటే అక్కడ 5 లక్షలు, 3 లక్షలు, 4 లక్షల స్క్వేర్ ఫీట్ తీసుకుంటారు. సో
బయ్యర్ ఎవరైతే ఉన్నారో లేకపోతే ఇన్వెస్టర్ ఎవరైతే ఉన్నారో దే షుడ్ హ్యావ్ ఎ క్లారిటీ వాట్ ఈస్ ది బడ్జెట్ ఐ హ్యావ్, హౌ మచ్ టైమ్ కెన్ ఐ హోల్డ్ అండ్ వాట్ ఈస్ మై రిటర్న్ సైకిల్. దాన్ని బట్టి మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే బెటర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.